దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 40 రోజులు ప్రభాత ప్రార్థనలు, ఉపవాస కూడికలు. తేదీలు 2024 నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. గమనిక: రామ్ నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సులు ఏర్పాటు చేయబడును. వివరములకు 9505044718 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ జెనియన్ గారు, వ్యవస్థాపకురాలు మరియు సీనియర్ సంఘ కాపరి UPF హైదరాబాద్. అందరికీ ఆహ్వానము. నూతన సంవత్సరము కొరకు సిద్ధపాటు ప్రార్థనలు, శారీరక మానసిక రుగ్మతలు, ఉద్యోగము, వివాహము, కుటుంబములో సమస్యలు, సంతాననేమి, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థనలు. భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 40 రోజులు ప్రభాత ప్రార్థనలు, ఉపవాస కూడికలు. తేదీలు 2024 నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. గమనిక: రామ్ నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సులు ఏర్పాటు చేయబడును. వివరములకు 9505044718 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ జెనియన్ గారు, వ్యవస్థాపకురాలు మరియు సీనియర్ సంఘ కాపరి UPF హైదరాబాద్. అందరికీ ఆహ్వానము. నూతన సంవత్సరము కొరకు సిద్ధపాటు ప్రార్థనలు, శారీరక మానసిక రుగ్మతలు, ఉద్యోగము, వివాహము, కుటుంబములో సమస్యలు, సంతాననేమి, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థనలు. భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. హల్లెలూయా. ఈరోజు హృదయ పరీక్ష అనే శీర్షికలో మనము మరి ఒక పాపము, మరి దాన్ని తొలగించుకోవడం గురించి వినబోతున్నాం. అదేంటంటే అపహాస్యం, ఇతరులను అపహాస్యము చేయడం, మాకింగ్ అదర్స్. అపహాస్యము చేయడం అది ఒక పాపముగా పరిగణింపబడుతుంది. మాకింగ్ అట్ అదర్స్ అంటే ఇతరులను వెక్కిరించడం, గేలి మాటలు పలకడం, హాస్యాస్పదంగా ఇతరులను వెక్కిరించడం, ఇలాంటివన్నీ కూడా మనం మన జీవితాల నుండి తొలగించుకోవాలి. ఎందుకంటే వాక్యంలో చూసినప్పుడు ఇలా చేసిన వారు శిక్ష పొందినారని మనకు తెలుస్తుంది. పాత నిబంధనలో భక్తులను గేలి చేసినారు. క్రొత్త నిబంధనలో కూడా యేసుప్రభునే గేలి చేసి, అపహాస్యం చేసి, ముఖం మీద ఉమ్మి, ముఖం మీద పిడిగుద్దులు ఉదినారు, ముసుగు వేసి నిన్ను కొట్టినవాడు ఎవరని ప్రవచింపమన్నారు. అంటే ఇలాంటి అపహాస్యాలు మనం చూస్తున్నాం. ఈ యొక్క దుర్గుణాన్ని మనం తొలగించుకోవాలి. వాక్యాన్ని ఆధారం చేసుకొని ఈరోజు కొన్ని వాక్యాలు మనం ధ్యానిస్తున్నాం. ఈ అపహాస్యం చేయడం అంటే మనము దినదిన జీవితంలో కూడా చూస్తూ ఉంటాము. పేరు పెట్టి, అంటే వారికి ఉన్న పేరు ఒకటి, వీళ్ళు పిలిచే పేరు ఇంకోటి ఉంటుంది. పొట్టివాడని, మరి ఇంకేంటి గుడ్డివాడని, వెర్రివాడని, చెవిటోడని, కుంటోడని, ఇలా పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు కదా. అవన్నీ తప్పని వాక్యం అయితే మనకు బోధిస్తుంది. యూ షుడ్ నెవర్ జోక్ ఎట్ అదర్స్, లేకుంటే ఇతరులను మాక్ చేయడం, వెక్కిరించడం, హాస్యాస్పదంగా వారిని అంటే లోకుగా మాట్లాడడం, ఇవన్నీ దేవునికి అయిష్టమైన పాపమై ఉన్నదని వాక్యం. కొన్నిసార్లు బీదలను కూడా వెక్కరిస్తారు. దోస్ ఆర్ ఫైనాన్షియలీ పువర్. అట్టివాడిని కూడా వెక్కిరించకూడదని వాక్యం మనకు బోధిస్తుంది. ఒక్కసారి ఆ మాట చూడండి. సామెతలు 17:5. బీదలను వెక్కిరించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు, ఆపదను చూసి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు. బీదలను చూసి కూడా వెక్కిరించొద్దాడు. నీవు ఒక అంగవైకల్యం గల వాడిని వెక్కిరిస్తే ఆ అంగవైకల్యం గల మరి ఎవరైతే సృష్టించినారో ఆ సృష్టికర్తనే నిందించినట్టు. బీదలను వెక్కిరించినప్పుడు మరి వాని సృష్టికర్తను నిందిస్తున్నావని తెలుసుకోవాలి. కొన్నిసార్లు అపాయం కొందరికి సంభవించినప్పుడు బాగైంది, అలాగే కావాలి, వారు చేసిన దానికి ఫలం అనుభవించినారని ఇలా మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు వారి మీద ఉన్న కోపం తిప్పుకొని నీ మీదకి ఆ కోపము
మరి దింపవచ్చు. కాబట్టి ఎప్పుడు దేవుని భయం ఉండడం చాలా గొప్పది. పరిశుద్ధ గ్రంథం అంటది దేవుని భయమే నీకు ఐశ్వర్యం. నెవర్ మాక్ అట్ అదర్స్, నెవర్ టీజ్ అదర్స్. టీజింగ్ అంటారు, అవి చేయకూడదు. అపాయంలో ఉండేవాడిని కూడా నువ్వు వెక్కిరించొద్దాడు. కొన్నిసార్లు దేవుని అభిషక్తులను వెక్కిరిస్తూ ఉంటారు. దేవుని చేత ఏర్పాటైన వారి జోలికి పోకూడదని నేను మాటి మాటికి మీకు వాక్యాల ద్వారా చెప్తాను. ఎందుకు చెప్తానంటే నేను స్వయంగా చూసినాను చాలా కార్యాలు. అంటే ఒక దైవజనుని కుటుంబంలో పుట్టి కొన్ని అనుభవాలు, మరి నా స్వయం జీవితంలో దేవుని సేవ చేస్తూ మరి జోలికి వచ్చిన వారు ఎలాగూ హఠాన్ మరణాలు, మరి హఠాత్ ప్రమాదాలు అనుభవించినారో చూసినాను. ఇతరుల భక్తుల జీవితంలో కూడా చూసినాను. చాలా చదివి కూడా నేర్చుకున్నాను. పరిశుద్ధ గ్రంథం కూడా మరి సెలవిస్తుంది దేవుని సేవకుల జోలికి పోకూడదు. వారిని డోంట్ మాక్ అట్ గాడ్స్ అనాయింటెడ్ పీపుల్. ఎలీషా ప్రవక్తను మరి అపహాస్యం చేసి ఏమైనారు ఒక్కసారి చూద్దాం. రెండవ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 23 నుండి 25. అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళాను. అతడు త్రోవను పోచుండగా బాలురు పట్టణంలో నుండి వచ్చి బోడివాడ ఎక్కిపొమ్ము అని అతని అపహాస్యము చేయగా. అంటే ప్రవక్త ఇస్ ఎ బాల్ హెడెడ్ మ్యాన్, అంటే బోడి తల అన్నమాట ఈ ప్రవక్త. అక్కడున్న బాలురందరూ ఏమని ఎక్కిరిస్తున్నారు? బోడివాడ అని ఒక దైవజనుని అభిషక్తుని ఈ విధంగా వారు అపహాస్యం చేస్తున్నారు. అప్పుడు ఏమైందో చూడండి, శిక్ష వెంటనే వచ్చింది. 24వ వచనం. అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించాను. ఎప్పుడైనా దేవుని సేవకుల నోటి నుండి దీవెన వచ్చే రీతిగానే ఉండాలి ప్రవర్తన. ఏ గాడ్స్ మ్యాన్ ఆర్ ఎన్ అనాయింటెడ్ ఉమన్ ఆర్ ఎన్ అనాయింటెడ్ మ్యాన్ ఆఫ్ గాడ్, దేవుని సేవకుల నోటి నుండి మీకు దీవెన రావాలి. అది ఎప్పటికీ దీవెన. ఎందుకంటే అబ్రహాంతో సెలవిచ్చినాడు కదా, నువ్వు దీవించు వారిని నేను కూడా దీవిస్తాను, నువ్వు దూషిస్తే నేను కూడా దూషిస్తాను, నువ్వు శపిస్తే నేను కూడా శపిస్తాను. కనుక మనం ఇవన్నీ తెలియాలి, వాక్య వెలుగులో నేర్చుకోవాలి. ఇక్కడ ఈ ప్రవక్తను మరి బోడివాడ అని అపహాస్యం చేసినప్పుడు వెనుకకు తిరిగి చూచి దేవుని నామమును బట్టి ఈ బాలులను ప్రవక్త శపిస్తున్నాడు. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలులను చీల్చివేశారు. అభిషక్తులకు కోపం పుట్టించకూడదు. అది మనం నేర్చుకుంటున్నాం. మనం అనుకుంటే ఈ పాత నిబంధన. మరి క్రొత్త నిబంధనలో యేసుప్రభు మార్గంలో అయితే ఎవరైనా దూషిస్తే కూడా తిరిగి నువ్వు వారిని ఆశీర్వదించమని ప్రభువు నేర్పినాడు. అయినా చేసిన పాపానికి తగిన ఫలము అనుభవింపక పోదు, తప్పకుండా. ఇంకో దగ్గర గలతీ 6:7 ఉంది కదా, మీరు మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏది విత్తునో ఆ పంటనే కోస్తాడు. మరి ఇంకా చూసినప్పుడు యోసేపు యొక్క సహోదరులు కూడా అపహాస్యం చేసినట్లు, దేవర్ మాకింగ్ ఎట్ హిమ్. యోసేపు దేవునికి ప్రియుడు, కళలు స్వప్నముల ద్వారా దేవుడు చాలా కార్యాలు యోసేపుకు బయలుపరుస్తున్నాడు. అయితే చాలా యథార్థంగా చాలా శుద్ధ హృదయంతో అన్నలకు దేవుడు చూపిన కళలన్నీ చెప్తుంటే వారి కోపం వచ్చింది. యోసేపు కళల భావం చెప్తున్నాడు. ఒక పన ఈ విధంగా లేచి నిలబడింది, తక్కిన పనలన్నీ కూడా సాష్టాంగ పడినవి, అంటే నా పన అలాగూ లేచి నిలబడింది. మరి సూర్య చంద్రులు నక్షత్రాలన్నీ వచ్చి మరి నాకు నమస్కారం చేసింది. అంటే ఇవన్నీ చేసినప్పుడు తల్లి తండ్రి అన్నదమ్ములందరూ కూడా ఒకరోజు ఇతనికి పాదముల దగ్గరకు వస్తారని దేవుడు ముందే బయలుపరిచినాడు యోసేపు. కానీ అది సహోదరులు విన్నప్పుడు ఏమంటున్నారు చూడండి, ఆదికాండం 37:19. వారు యోసేపును దూరం నుండి చూసి, ఇదిగో ఈ కలలుగాను వాడు వచ్చున్నాడు. ఏమని అపహాస్యం చేస్తున్నారు? కలలుగానే వాడు వస్తున్నాడు. మనం కూడా ఇలాంటి తప్పులు చాలా చేస్తాం. ఎవరైనా దర్శనాలు చూసినారంటే అదో దర్శనాలు చూసి వస్తుంది, దర్శనాలు చూసేవాడు వస్తున్నాడు, ఏదో పెద్ద దీర్ఘ ప్రసంగాలు చేసేవాడు వస్తున్నాడు. ఇలాంటి మాటలు విశ్వాసికి తగవని మనం ఈరోజు వాక్యము నుండి నేర్చుకుంటున్నాం. చాలా కలలు కన్నాడు కదా, వీడు చాలా పెద్ద అధిపతి అయిపోతాడు, మనమంతా దాసులం అయిపోతామని కలలు కంటున్నాడు కదా, వీడు వస్తున్నాడు. దూరం నుండి చూసి కలలు కనే వాడు వస్తున్నాడు, వీని చంపి మనం ఏం చేద్దాం, పాతి పెట్టేద్దాం, ఈ గుంటలోనే పడవేద్దాం, తర్వాత వీని కలలన్నీ ఏమవుతుందో చూద్దాం అనుకున్నారు. కానీ దేవుని సెలవు లేకుండా ఎవరి జీవితంలో ఏది కూడా జరగదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకరు ఏదో తలంచినంత మాత్రం మన జీవితంలో కీడు రాదు. గుంటలో పడవేద్దాం, చంపేద్దాం అని అనుకున్నారు. కానీ అదే గుంట నుండి ఫరో రాజ్యం అంతటి కూడా అధిపతిగా దేవుడు యోసేపును నియమించినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. ఫ్రమ్ పిట్ టు ప్యాలెస్, అంటే ఒక గుంట నుండి సహోదరులు తలంచింది ఒకటి, దేవుడు యోసేపును గురించి తలంచింది మరి ఒకటి. కొన్నిసార్లు మనుషులు నిన్ను అపహాస్యం చేసిన
నువ్వు చాలా నిరాశపడే అవసరం లేదు. దేవుడు నీకు తోడై ఉంటే నీ మార్గం వర్ధిల్లుతుంది. అంటే దేవుని తలంపులే నీ పట్ల నెరవేరుతుంది. నిన్ను అపహాస్యం చేసిన వారు తప్పకుండా అణిగిపోతారని నీకు విశ్వాసం ఉండాలి. కనుక అపహాస్యం చేసే స్వభావం ఉంటే ఈరోజు వదిలిపెట్టాలి. ఎవరన్నా పడుతున్నారేమో ఇతరుల చేత, వారు కూడా భయపడే అవసరం లేదు. ప్రార్థన చేయాలి. నిన్ను దూషించే వారి కొరకు ప్రార్థించాలి. నిన్ను గేలి మాటలు చేసి నిన్ను నొప్పించే వారి కొరకు కూడా నువ్వు ప్రార్థించాలి. మనం ఆశీర్వాదానికి వారసులవుటకు పిలువబడినాం కనుక దూషణకు ప్రతి దూషణ చేయకుండా మనల్ని శపించే వారిని కూడా తిరిగి ఏం చేయాలి? దీవించాలి. ఎందుకంటే ప్రతీకారం చేయుట ఎవరి పని? దేవుని పని. హల్లెలూయా చెప్పండి. ఇంకా చూసినప్పుడు చాలా కార్యాలు పాత నిబంధనలో ఉంది. మీకాలు భర్త అయిన దావీదును చూసి వెక్కిరిస్తుంది. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 16 చూడండి. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తెగు మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయిచు నాట్యమాడుచున్న దావీదును కనుగొని తన మనసులో అతన్ని హీనపరిచ. మనసులో కూడా ఇలాంటి అపహాస్యపు స్వభావం ఉండకూడదు. కొంచెం నోటికి ఏమన్నారు, పైన ఒక చిరునవ్వు అవుతారు కానీ మనసులో అనుకుంటారు భలే అనుకుంటారు, వీడెవరు అని అనుకుంటారు. అట్లా కూడా అనుకోదు. ఎందుకంటే యథార్థంగా ప్రవర్తించడానికి మనం నేర్చుకోవాలి. ఈమె మనసులో హీనపరుచుకుందట. మనసులో అనుకున్నవే కార్యరూపంగా క్రియారూపంగా అయిపోతుంది. కాబట్టి అట్టి తలంపులు కూడా మన హృదయానికి రాకూడదు. ఈమె మనసులో ఇలాగూ హీనపరుచుకుంది. వారు యెహోవా మందస్సును తీసుకుని వచ్చి గుడారం మధ్యను దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలంలో ఉంచగా దావీదు దహన బలును సమాధాన బలును యెహోవా సన్నిధిని అర్పించాను. 20వ వచనం చూడండి. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెకు మీకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీనస్థితి గల పనికత్తెలు చూచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్లుగా ఇశ్రాయేలుకు రాజైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితివని అపహాస్యము చేసినందున. భర్తను అపహాస్యం చేస్తుందన్నమాట. కానీ భర్త అభిషక్తుడు కదా, దేవుని చేత ఏర్పాటైన దావీదు మహారాజు. ఒక భార్యగా ఈమె ఇవన్నీ గమనించాలి. బుద్ధిమంతులైతే వీటినన్నిటిని ఏం చేస్తారు? గ్రహిస్తారని వాక్యంలో ఉంది. దైవ కార్యాలన్నీ గ్రహించే ఆ గ్రహింపు శక్తి ఎప్పుడు అడగాలి దేవుని దగ్గర. ఈ స్త్రీ తెలివిలేని స్త్రీ దావీదును హీనపరుస్తుంది, తన భర్తనే. కానీ భర్తను కూడా హీనపరిచే అధికారం భార్యకు లేదు. నో వైఫ్ హ్యాస్ ద రైట్ టు పుట్ డౌన్ హర్ హస్బెండ్. ఎప్పుడైనా భర్త అంటే భార్యకు శిరస్సు లాంటి వాడు. మాట ద్వారా కానీ క్రియ ద్వారా కానీ భర్తను ఎప్పుడు కూడా తక్కువగా చేయకూడదు. అది దేవునికి ఇష్టం లేదు. భర్త దీవెనలు కూడా కావాలి. ఒక స్త్రీ పైకి రావాలంటే భర్త కూడా ఆశీర్వదించాలి. అప్పుడు 21వ వచనం చూడండి. 2వ సమూయేలు 6:21. నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలును తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని నేను అలాగూ చేస్తేనే. యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని అంటున్నాడు దావీదు. నేనేం తప్పు చేసినాను? నన్ను ఇంతగా హెచ్చించిన దేవుణ్ణి నేను ఆరాధించినాను, అంతే కదా. ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికెత్తల దృష్టి ఘనుడనుగుదనని మీకాలతో చెప్పాను. ఏంటి, ఇంతగా నన్ను హెచ్చించిన దేవుని దృష్టిలో అల్పంగా ఉండడమే నాకు అది శ్రేయస్కరం. నువ్వు అనుకున్న వారి ఎదుట నేను ఘనుడను మరి అవుట కంటే దేవుని దృష్టిలో నేను అల్పుడను కావడమే నాకు మేలు, శ్రేయస్కరము. మరణము వరకు సౌలు కుమార్తెకు మీకాలు పిల్లలను కనక ఉండెను. చూడండి, అంతకంటే భయంకరమైన పనిష్మెంట్ ఏంటి, శిక్ష ఏంటి? ఒక స్త్రీ పిల్లలు కంటే ఒక సంపూర్ణమైన ఒక దీవెన పొందినట్టే లోకం కూడా మరి పరిగణిస్తుంది. ప్రతి స్త్రీకి ఆ కోరిక ఉంటుంది, ఒక తల్లి కావాలని. చాలా కార్యం అంత్య దినాల్లో అపహాస్యం చేసేవారు చాలా ఎక్కువగా అయిపోతారని 2వ పేతురు గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తున్నాము. అంత్య దినములలో అపహాసకులు అపహసించు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు దేవుని బిడ్డలను వారు దూషిస్తారు, అపహసిస్తారు. అంత్య దినాల్లో అపహాసకులు అధికమైపోతారు. వారు దేవుని రాకడ కూర్చున్న వాగ్దానాలు ఏమైనవని అడుగుతారట. ఏంటి, ఇప్పుడు వస్తాడు అప్పుడు వస్తాడు అని అనుకున్నారు, ఇదిగో నేను త్వరగా వస్తున్నానని అన్నాడు, ఏమైంది అని అడుగుతారట. అది కూడా రాసింది బైబిల్లో. వాళ్ళు అంటారు, ఆయన రాకడను గురించిన వాగ్దానం ఏమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తము సృష్టి ఆరంభం ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని. మొదట మీరు తెలుసుకునే వాళ్ళని మీరు తెలుసుకొని ఉండాలి. ఇలా ముందే మిమ్మల్ని అడుగుతారని
అంటే పరిశుద్ధాత్మ దేవుడు ముందే రాసి పెట్టినాడు చూడండి. ఇలాంటి అడ్డు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. మీ నమ్మకం ఏమైంది? మీ ప్రభు ఎప్పుడు వస్తాడు? చాలా ఏండ్ల నుండి కాసుకొని ఉన్నారు, ఆయన ఇచ్చిన వాగ్దానం ఏమైంది? ఇలాగూ దేవుని దూషిస్తారు, దేవుని వాక్యం దూషిస్తారు, దేవుని అంత విశ్వాసం గల దేవుని బిడ్డలను కూడా ఏం చేస్తారు? దూషిస్తారు. దీంట్లో వింత లేదన్నమాట. ఎందుకంటే వాక్యంలోనే రాస్తుంది, అంత్య దినముల్లో అపహాసకులు మరి చాలా అధికమైపోతారని వాక్యం మనకు బోధిస్తుంది. భక్త కోటికి అపోస్తలుడైన పౌలు. మరి పౌలుకు ఇన్ని శ్రమలు ఎందుకు వచ్చాయి? చాలామంది అంటారు దేవునిలో ఉండే వారికి శ్రమలే రావాలి. నేనంటాను శ్రమల ద్వారానే దేవుడు తన భక్తులను సిద్ధము చేస్తాడని నేనంటాను. ఆయుధాలు తయారు కావాలన్నా నిప్పు కావాలి, ఆభరణాలు తయారు కావాలన్నా నిప్పు కావాలి. నిప్పు లేనిది ఏది కూడా సిద్ధం కాదు కదా. ఆయన మంచి చేస్తున్నాడు కానీ కీడు అనుభవిస్తున్నాడు. ఎన్ని మార్లు ఆయన కొట్టబడినాడు కొరడా దెబ్బలతో, అపాయములు ఎన్ని అనుభవించినాడు, ఆపదలు ఎన్ని అనుభవించినాడు, కపట సహోదరుల వలన అవమానము, నిందలు, ఉపద్రవములు అనుభవించినానని అంటున్నాడు. చెరసాల, వస్త్రహీనత, ఆకలి దప్పులు, ఉపవాసాలు, జాగరణాలు, నిద్రలేమి, ఇవన్నీ అనుభవించినట్టు పరిశుద్ధ గ్రంథంలో. పైగా పౌలు భక్తుని అపహాస్యం చేసేదంట ప్రజలు. ఏం ప్రసంగం చేసినాడులే, వాడే ప్రసంగం చేసినాడు. అసలు ఈయన ప్రసంగం చేయడానికే రాదు. ఎప్పుడైనా మీరు ఈ జ్ఞానం కలిగి ఉండాలి. చేత కాని వారికి మాటలు ఎక్కువ, వారి చేత కాదు. ఒక ప్రసంగం చేయమంటే వారి వల్ల కాదు, కానీ చేసేవారిని ఏం చేస్తారు? అపహాస్యము చేస్తారు. అందుకే ప్రభు మనల్ని ముందే సిద్ధపరిచినాడు. ఈ లోకంలో మీకేం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. ఆయనను మీరు ధైర్యహీనులు కావద్దు. మీరేం చేసి తెచ్చుకోవాలా? ధైర్యం తెచ్చుకోవాలి. ఎక్కడి నుండి తెచ్చుకోవాలి? దేవుని బట్టి తెచ్చుకోవాలి. ఏం సరిగా ప్రసంగం చేయడం, ఏదో రాస్తాడులే కానీ ప్రసంగానికి చేయడానికి పనికిరాడని ఇలాగూ వెక్కిరిస్తూ మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. కానీ వీటన్నిటిలో కూడా నేను అత్యధికమైన విజయాన్ని పొందుకుంటున్నానని పౌలు భక్తుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నన్ను బలపరచు వాని బట్టి నేను సమస్తము చేయగలనని పౌలే అంటున్నాడు. మరి సాతాను యొక్క తంత్రములను మేము ఎరుగని వారము కామని అంటున్నాడు. అంటే పౌలు అలాగూ ధైర్యం తెచ్చుకున్నట్టు మనం చూస్తున్నాం. అంటే ఈ లోకంలో అపహాస్యము చేసేవారి తట్టు నువ్వు చూస్తే నువ్వు ఏ పని చేయలేవు. కానీ నీకు సామర్థ్యము, శక్తిని, పరిశుద్ధాత్మను అనుగ్రహించే దేవుని తట్టే నీ నేత్రాలు ఉండాలి. కానీ నీ గాలి ఊడి తీసేవారు, నిన్ను విమర్శించేవారు, నిన్ను తక్కువగా అంచనా వేసేవారు, నిన్ను అణగొట్టే వారి తట్టు నువ్వు చూస్తే ఒక్క అడుగు కూడా వేయలేవు. అందుకే పౌలు అంటున్నాడు కదా, ఎవరి తట్టు చూడమంటున్నాడు? విశ్వాసం నాకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపే ఉండాలి నేత్రాలు. అప్పుడే నువ్వు ఏదైనా దేవుని కొరకు సాధించగలవు. కనుక ఇలాంటి అపహాస్యము చేసేవారు, అపహాసకులు ఉండక మానరని వాక్యంలో చూస్తున్నాం. అపహాసకులకు దేవుడు ఒక పిలుపునిస్తున్నాడండి. మీరు సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే ఈ మాట ఎప్పుడు మన జ్ఞాపకానికి రావాలి. సామెతలు 1:22 నుండి చదువుతున్నాను. ఎట్లనగా జ్ఞానము లేని వారులారా మీరు ఎన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండకూడదురు. అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు. బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. ఎన్నెన్ని సంబోధనలు ఉన్నాయి కదా. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించు. వాట్ ఎ గ్రేట్ ప్రామిస్, ద బెస్ట్ ప్రామిస్ ఇన్ ద హోల్ స్క్రిప్చర్స్. I'll pour your spirit upon you. అంతకంటే ప్రశస్తమైన వాగ్దానం ఏముంది? ఆయన ఆత్మను కలిగి మనం ఉంటే ఇక మనం చెడు ఎలాగ చేస్తాం, భక్తిహీనులుగా ఎలాగ ఉంటాం, కాని మార్గాల్లో ఎలాగ నడవగలం? ఆయన ఆత్మ మనకు అలా కావాలి. అందుకే అంటున్నాడు, అపహాసకులారా, జ్ఞానం లేని వారులారా, బుద్ధిహీనులారా నాయ తిరుగుడి. చాలామంది అపహాస్యం చేస్తారండి. శిలువ ధ్యానాలంటే కూడా అపహాస్యం చేస్తారు. నాకు దేవుడు సెలవిచ్చినాడు, నేను విధేయురాలైనాను, ప్రజలు దానికి స్పందించినారు. ఈ శిలువ ధ్యానాల్లోనే అనేక మంది రక్షణ మార్గంలో వస్తున్నారు. సంఘము కట్టబడింది, సంఘం యొక్క సరిహద్దులు విశాలపరచబడింది కేవలం శిలువ ధ్యానాల ద్వారానే. దేవునికి స్తోత్రం. శిలువను గురించిన వార్త నశించిన వారికి వెర్రితన అపహాస్యంగా ఉన్నది, కానీ రక్షింపబడుచున్న దేవుని బిడ్డలకు దేవునే శక్తిగా ఉందని అది నాకు తెలుసు. కానీ చాలామంది అంటారు, సిలువేంటి, మనకు పునరుద్ధానం కావాలి, పునరుద్ధాన శక్తి. నేనంటాను, సిలువ లేనిది పునరుద్ధానం ఎక్కడి నుండి వచ్చింది? పునరుద్ధాన శక్తిని అనుభవించాలంటే ఏ మార్గం గుండా రావాలి? సిలువ మార్గమే కదా. అందుకే 30వ వచనంలో అంటున్నాడు, సామెతలు 1:30, నా ఆలోచన మీరు విననొల్లకపోతిరి, నా గద్దింపును వారు కేవలము
తృణీకరించిరి కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించింది. ఎన్నిసార్లు గద్దించినా మరి మాట వినని వాడు హఠాత్తుగా పడిపోతాడని వాక్యంలో ఉంది. దేవుడు గద్దింపు మరి నీకు దీవెనకరం, గద్దించినప్పుడు తిరగాలి. దేవుడు అంటున్నాడు, వారు నా గద్దింపు తృణీకరించినారు, నా మాట వారు వినలేదు కనుక తమ ప్రవర్తనకు తగిన ఫలము వారు అనుభవించదు. తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించదు. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమం కలిగి ఉందని మైమరచి నిర్మూలమగుదురు. 33 చూడండి. నా ఉపదేశం అంగీకరించి వాడు సురక్షితముగా నివసించు, వాడు కీడు వచ్చుచున్న భయము లేక నెమ్మదిగా ఉండవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే అపహాస్య మాటలు రాకూడదు. దేవుని వాగ్దానాలను గురించి, వాక్యం గురించి, సేవకుల గురించి, దేవుని పద్ధతుల గురించి అపహాస్యం చేస్తూ ఉంటారు. మందిరానికి వెళ్ళే వారిని అపహసిస్తుంటారు. సమూయేలు ప్రవక్తను కూడా అపహసించినారంట. 1 సమూయేలు 10వ అధ్యాయము 27వ వచనం చూడండి. పనికి మాలిన వారు కొందరు. ఎలాంటి వారు వీళ్ళు? పనికి మాలిన వారు. అపహాస్యం చేసేవారికి ఈ బిరుదు పెట్టొచ్చు, పనికి మాలిన వారు. ఏ పనికిరారు. ఉట్టి అపహాస్యం చేస్తానికి, ఇతరులను బాధించడానికి, నొప్పి కలిగించడానికి వీరు ఉంటారు. పనికి మాలిన వారు కొందరు. ఈ మనుషుడు అంటే సమూయేలు ప్రవక్త మనల్ని ఎలాగ రక్షింపగలడని చెప్పుకొనొచ్చు అతన్ని నిర్లక్ష్యం చేసి అతనికి కానుకలు తీసుకొని రాకుండగా అతడు చెవిటివాడైనట్టు ఊరకుండెను. చూడండి ఎంత దైవ జ్ఞానం. ఏవో మాట్లాడుతుంటారు కదా మనుషులు. సమూయేలు ప్రవక్త ఎంత మంచి సెట్టింగ్, ఏ గుడ్ ఎగ్జాంపుల్. కొందరు నీకు విరుద్ధంగా మాట్లాడతారు, నిన్ను అపహాస్యం చేస్తాను, నేను గేలి చేస్తాను, నేను వెక్కిరిస్తూ ఉంటే నువ్వేం చేయాలి? తిరిగి ప్రతి ఒక్కరికి ప్రత్యుత్తరం ఇవ్వాలనా? కాదు. సమూయేలు ప్రవక్త ఏం చేసినాడట? చెవిటివాడైనట్టు గమ్మున ఉన్నాడట. వారు సమూయేలు ప్రవక్తకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. కానుకలు కూడా ఇస్తలేరండి. కొందరు కానుకలు ఇవ్వమని బెదిరిస్తారు సేవకులను. మీరు సహాయం చేయకుంటే దేవుని సేవకులకు సహాయము మరి ఒక దిక్కు నుండి తప్పకుండా వస్తుంది. మీరు బాధపడే అవసరం లేదు. దేవుడు నిలబెట్టుకుంటే దేవుడు సహాయం కూడా అందించగలడు. కాబట్టి అలాంటి పనికిరాని మాటలు మాట్లాడకూడదు. ఇక్కడ పనికి మాలిన వారు కొందరు సమూయేలు ప్రవక్తని ఈ విధంగా బాధిస్తున్నారు. నిన్ను నిందించే ప్రతి వారికి జవాబు ఇవ్వాలి, నిన్ను దూషించే ప్రతి వారికి ఉత్తరం ఇవ్వాలని ఏం అనుకోకూడదు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అంటారు నెబుకద్నెజరు రాజుతో, నెబుకద్నెజరు ఈ సంగతిలో మేము నీకు ప్రత్యుత్తరం ఇచ్చుట మాకు అంత అవసరం లేదు, వి నీడ్ నాట్ రిప్లై. అంటే ఎంత ధీమాగా రాజుకు ప్రత్యుత్తరం ఇస్తారు అంటే, నీకు అగ్ని గుండంలో నిన్ను వేసేస్తాం, ప్రతిమకు నమస్కారం చేయకుంటాను. ఎన్ని బాధలు పెట్టినా దేవుని కలిగిన వారు ధైర్యంగా ఉండడం మనం చూస్తున్నాం. యేసు ప్రభువును కూడా నిందించింది ఈ లోకం. ఎన్ని శ్రమలు ప్రభువు మనకు మరి ఒక ఉదాహరణగా ఉన్నాడు. మార్క్ 10:32-34. వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళుచుండిరి. యేసు వారికి ముందుగా నడుచుండగా వారు విస్మయం ఉంది, వెంబడించి వారు భయపడిరి. అప్పుడు ఆయన మరల 12 శిష్యులను పిలుచుకొని తనకు సంభవింపబో వాటిని వారికి చెప్పని ఆరంభించి, ఇదిగో మనం యెరూషలేమునకు వెళుచున్నాము, మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును, వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు. వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు. 3 దినములైన తర్వాత ఆయన తిరిగి లేచునని చెప్పాను. హల్లెలూయా. అంటే ప్రభు ముందుగానే శిష్యులను సిద్ధపరుస్తున్నాడు. అంటే ఎక్కడైనా నువ్వు ప్రభు నామం నిమిత్తం హింసింపబడి, దూషింపబడి, నీవు తిరస్కరింపబడి, అపహసింపబడితే అక్కడ ఒక పునరుద్ధానం కూడా ఉన్నదని నేనైతే తెలుసుకున్నాను. దేవునికి స్తోత్రం. తిరిగి నేను లేపుతాడు. ఆయన కృంగిపోయిన నిన్ను ఏం చేస్తాడు? తిరిగి లేపుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లూకా సువార్త 22, లూకా సువార్త 22:63 వచనం. యేసును పట్టుకొనిన మనుషులు ఆయనను అపహసించి కొట్టి ఆయన ముఖము కప్పి, నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమని ఆయనను అడిగి, ఆయనకు విరోధముగా ఇంకను అనేక దూషణ వచనములు ఆడిరి. ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు. ప్రభువును ముఖం మీద ఉమ్మేసినారంటండి. మీ ముఖం మీద ఎప్పుడైనా ఎవరైనా ఉమ్మినారా? ఎప్పుడైనా
మరి ఇంకా చూడండి, మత్తయి సువార్త 27:39 నుండి 44 వచనాలు. ఆ మార్గంలో వెళ్ళుచుండు వారు తలలూచుచు, దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో కట్టువాడా. ఏమని పేరు, ఏమని సంబోధిస్తున్నారని? దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకును, నువ్వు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయన దూషించారు. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించు, వీడు ఇతరులను రక్షించాను, తన్ను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల వాని నమ్ముదుము, వాడు దేవుని యందు విశ్వాసం ఉంచాను, నేను దేవుని కుమారుడు అని చెప్పాను గనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వాణ్ణి తప్పించనని చెప్పిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. ఆ ప్రజలు నిందించడం, అపహసించడం కాదు, ఆయనతో మరి తోడుగా అంటే ఆయన కుడి ఎడమలున్న బందిపోటు దొంగలు వారు సిలువ మీద వేలాడుతూ కూడా ఆయన నిందించినారంట. ఈ మాటల ద్వారా మనల్ని దీవించాలి, మన ప్రవర్తన చక్కబెట్టాలి. అపహసించే స్వభావం నీకుంటే తొలగించుకోవాలి, అది పాపం అని ఎంచాలి. గెట్ రీడ్ ఆఫ్ దిస్ సిన్, మాకింగ్ ఎట్ అదర్స్, ఇతరులను వెక్కిరించడం, ఇతరులను తక్కువగా అంచనా వేయడం, మందిరాలకు వెళ్ళే వారిని అపహసించడం, దైవ కార్యాలు చేసేవారిని గేలి చేయడం, ఇవన్నీ కూడా మానుకోవాలి. అట్టి వారికి శిక్ష తప్పదు. కాబట్టి పశ్చాత్తాపమైన హృదయంతో దేవుని సన్నిధిలో మనం అడిగినప్పుడు మన మీద దేవుని కృప, మన హృదయాలు యేసు రక్తం చేత కడగబడి మనము దేవుని గద్దింపు తిరిగి ఆయన తట్టు గద్దింపు విని ఆయన తట్టు తిరిగితే ఆయన ఆత్మను మన మీద కుమ్మరిస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కళ్ళు వంచండి, ప్రార్థన చేసుకుందాం. హృదయ పరీక్ష అనే శీర్షికలో అపహాస్యము చేయుట ఒక పాపమని మేము ఈరోజు వాక్యం ఆధారం చేసుకొని నేర్చుకున్నాం. మీరు మాకు ఇచ్చిన నోరు ఇతరులను గేలి చేయడానికి, వెక్కిరించడానికి, అపహాస్యం చేయడానికి కాదని, మా నోరు మీరు పవిత్రం చేయండి. ఆనాడు యెషయా ప్రవక్త ప్రార్థించినాడు, నా పెదవులు అపవిత్రమైనవి, నాకు పవిత్రమైన నోరు కావాలని కోరినప్పుడు నువ్వు ప్రవక్త యొక్క పెదవులను పవిత్రపరిచినావు. అయినా నిన్ను కూడా ఈ లోకము అపహసించింది, ముఖం మీద ఉమ్మింది. మాకంటే ముందు నువ్వు నడిచినావని, ఈ మార్గమే మాదని మేమెంచి ధైర్యంగా విశ్వాసంలో కర్తవ్య దాన్ని కొనసాగించేవాడైన నిన్ను చూచి ధైర్యంగా ముందడుగు వేయడానికి కృప దయచేయండి. నాయన నీకు స్తోత్రం. హల్లెలూయా. నాయన నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ వాక్యం ద్వారా మా హృదయాన్ని మేము పరీక్షించుకున్నాము, మా మనసు మార్చండి. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీ యొక్క రక్తం ద్వారా కడిగి పవిత్రపరచండి. యేసు రక్తం ప్రతి దుర్నీతి నుండి మిమ్మల్ని పవిత్రపరుస్తుందని సెలవిచ్చినాం. ఆయన ఈ సమయంలో ప్రభువా, దేవుని వాక్యం టీవీ ద్వారా వింటున్న వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, సకల ఆశీర్వాదాలతో మమ్మల్ని ఇక్కడ నుండి నడిపించండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 40 రోజులు ప్రభాత ప్రార్థనలు, ఉపవాస కూడికలు. తేదీలు 2024 నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. గమనిక, రామ్ నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సులు ఏర్పాటు చేయబడును. వివరములకు 9505044718 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ జెనియన్ గారు, వ్యవస్థాపకురాలు మరియు సీనియర్ సంఘ కాపరి UPF హైదరాబాద్. అందరికీ ఆహ్వానము. నూతన సంవత్సరము కొరకు సిద్ధపాటు ప్రార్థనలు, శారీరక మానసిక రుగ్మతలు, ఉద్యోగము, వివాహము, కుటుంబములో సమస్యలు, సంతాననేమి, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థనలు. భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. దశమా భాగమునీయ వెనుదీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యం
యేసు కొరకీయ వినుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును, గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును, గడువేల ప్రభుకీయను క్రైస్తవా.